వామనావతారం నుండి గొడుగుల ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకమనే విషయాన్ని పురాణ గాథలు చెబుతున్నాయి. వామనుడి అవతారంలో మహావిష్ణువు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను దానం అడిగేందుకు వచ్చాడని చెప్తారు. ఆ సమయంలో వామనుడి రూపం, ముఖారవిందం మాత్రమే కాకుండా అతని చేతిలో ఉన్న అందమైన ఛత్రం, గొడుగు కూడా బలిచక్రవర్తిని ఆకర్షించింది. మంత్రులు, ఆస్థాన పండితులు బలిచక్రవర్తిని ఎంతగా హెచ్చరించినా వినిపించుకోకపోవడం, ఆ గొడుగుతో కూడిన వామనుడికి 3 అడుగుల భూమిని దానమిచ్చి చివరికి పాతాళానికి వెళ్లాడని పురాణగాథ చెబుతోంది. ఈ విధంగా వామనావతారంలో గొడుగు ఒక ముఖ్యమైన చిహ్నంగా మారింది. ఈ పురాణ కథ ద్వారా మహావిష్ణువు అవతారంలో గొడుగుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చెన్నై చిత్రాందిపేట ప్రాంతంలోని కళాకారుల కుటుంబాలు ఇప్పటికీ శ్రీవారికి అందమైన గొడుగులు తయారు చేస్తున్నారు. ఆ గొడుగులు ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ఉపయోగించే అటువంటి వాహనాలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలు, ఆయనకేసే అటువంటి మాలలు, బ్రహ్మోత్సవాల సమయంలో ఉపయోగించే అటువంటి గొడుగులు స్వామివారి శోభను మరింత పెంచుతుంది. అయితే ప్రత్యేకంగా చెన్నైకి సంబంధించినటువంటి కళాకారుల కుటుంబీకులు చెన్నైలోని చింతాద్రిపేటలో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఉపయోగించే అటువంటి గొడుగులను తయారు చేస్తుంటారు. ఆ గొడుగులు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి శోభను మరింత పెంచుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు చెన్నైలోని చాలా వైష్ణవ దేవాలయాలకు స్వామివారికి వేసే అటువంటి ఏలకుల మాల, జీడిపప్పు, బాదం పప్పు మాల, ఇక వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసే అటువంటి మాలలు, నెమలి పించాలు, వివిధ రకాలైనటువంటి పూలతో తయారు చేసే అటువంటి మాలలు కూడా ఇక్కడ ఈ కళాకారులే చేసి స్వామివారికి సమర్పిస్తుంటారు. ఎన్నో దశాబ్దాలుగా స్వామివారి సేవలో స్వామివారికి గొడుగులను, మాలలను తయారు చేసి ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడి నుంచి, చెన్నై నుంచి పంపించడం వారికి అదృష్టంగా, వారు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నారు. ఎంతో కళాత్మకంగా, నైపుణ్యంతో, చాలా చక్కగా రంగురంగుల దారాలతో, అద్దాలతో ఎంతో చక్కగా దండల్ని, గొడుగులను తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాల సమయంలో చెన్నైలో నుంచి కాలినడకన తిరుమల వరకు తీసుకెళ్లి అక్కడ స్వామివారికి సమర్పించడం ఆనవాయితీ. ఈ గొడుగుల తయారీ పురటాసి మాసం ప్రారంభంలోనే ప్రారంభమవుతుందని కళాకారులు అంటున్నారు. వీటిని తయారు చేయడం శ్రీవారి సేవగా భావిస్తారట. కళాత్మకంగా ఉండే ఈ గొడుగులు పట్టు వస్త్రాలు, వెదురు, జరిగే వంటి మెరుగైన వస్తువులతో తయారు చేస్తారు. ఈ గొడుగులు సుమారు 7 అడుగుల వ్యాసం, 7 అడుగుల ఎత్తులో ఉంటాయి. చింతాంద్రిపేట కళాకారులు అంకిత భావంతో ఈ గొడుగులను తయారు చేసి తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలలో, స్వామివారి ఉత్సవాల్లో శోభను పెంచుతాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకువెళ్లడం ఆనవాయితీ. తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ఈ గొడుగులను 4 మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళతారు. గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరిస్తారు. என்னோட பேர் ரூபாவதி. நான் சென்னையில் சிந்தாதிரிப்பேட்டில் தமிழ்நாட்டில் இருக்கேன். நான் 5வது ஜெனரேஷன் இந்த வேலையை பார்க்குறது. திருப்பதி இப்போ பிரம்ம உற்சவம் நடக்கிறதால இங்கேருந்து 3 ஃபீட்லேருந்து 10 ஃபீட் இருக்கும். இப்போ கூட ரொம்ப பிரம்மாண்டமாக இங்கே செஞ்சு தராங்க. நாங்கள் செஞ்சு கொடுக்குற கொடையை அவங்க பயன்படுத்துகிறாங்க. அது பார்க்கவே ரொம்ப சந்தோஷமாக இருக்கும். அது கேட்க கூட ரொம்ப சந்தோஷமாக இருக்கும். இதனாலவே இந்த ஒர்க்லாம் பண்ணுறதுனால எங்களுக்கு ரொம்ப சந்தோஷம். இப்போது இன்னும் கொஞ்ச நாளில் தசரா பண்டிகைலாம் வரப்போகுது. அதனால கலரில் உள்ளன் மாலைலாம் நாங்கள் பண்ணிகிட்ருக்கோம். பெரிய பெரிய பொம்மைகளுக்கு, சாமியோட சிலைகளுக்கு அது பார்க்கவே இது இன்னும் கொஞ்சம் போட்டால் இன்னும் அழகாகவே தெரியுன்றதுக்காக, தத்ரூபமாக இருக்கணுன்றதுக்காக இது நாங்கள் செஞ்சு தரோம். என்ன சைஸில் வேணுமோ, என்ன கலர்ஸில் வேணுமோ அவங்க சொல்கிற மாதிரியே நாங்கள் செஞ்சு தருவோம். அதனால் கஸ்டமர் சாட்டிஸ்ஃபேக்ஷனும் இருக்கும். அப்புறமா நாங்கள் பவுத்திர மாலை கூட பண்ணிடுறோம். இதில் பவுத்திர உற்சவம் பண்ணுறதுக்காக பெருமாளுக்கு பவுத்திர உற்சவம் சாத்துவாங்க. ஸோ அது கூட இங்கே பண்ணி தரோம். நீங்கள் அந்த டைம்க்கு ஏற்ற மாதிரி சொன்னீங்கன்னா அதே மாதிரி பண்ணி கொடுத்துடலாம். பட்டில் நிறைய கலர்ஸ் கூட இருக்குது. க்ரீன், ரெட்,
பலவிதமான கலர்ஸ் இருக்குது. அது பார்க்கவும் கலரில் போடும்போது இன்னும் பார்க்க இன்னும் அழகாகவே இருக்கும். சில இடத்துல வந்து காட்டன் பவித்திரம் பயன்படுத்துவாங்க. அந்த காட்டன் பயன்படுத்தும் போது அது வந்து இன்னும் அது மாங்கல்யம் கலரில் இருக்கிறதால அது அம்மனுக்கெலாம் பார்க்க இன்னும் தத்ரூபமாக அழகாகவே இருக்கும் பார்க்கறதுக்கு.